హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఏంటంటే మనకి న్యూ ఇయర్ రాబోతుంది, సంక్రాంతి పండుగ రాబోతుంది. మనకి ముగ్గులు చాలా అవైలబుల్గా ఉన్నా కానీ మన సింపుల్ చూసారా, ఇవేంటో గుర్తుపెట్టారా? రేషన్ బియ్యం అండి. అందరిళ్లలో కంపల్సరిగా ఒక మూలకు మునుగుతూ ఉంటాయి, అవునా కదా? ఇంట్లో అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి అండ్ చాలా చీప్ కూడా. ఈ రేషన్ బియ్యంతో ఇగో ఈ కలర్స్ అన్నీ తయారు చేశానండి. ఎలాగో కూడా నేను లైవ్లో చూపిస్తాను. చూసారా, ఆరెంజ్ చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఇది ఎల్లో, రెడ్, స్కై బ్లూ, పింక్, రాయల్ బ్లూ, చాలా బ్యూటిఫుల్గా బయట కొన్నట్లుగానే మీకు తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఈ కోటా బియ్యంతోనే, ఈ రేషన్ బియ్యంతోనే ఎలా తయారు చేయాలో నేను ఈరోజు లైవ్లో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా అందరు స్కిప్ చేయకుండా చూస్తేనే మన లేడీస్ అందరికీ అర్థమవుతుంది. ఇదిగోండి, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రేషన్ బియ్యాన్ని ఇదిగోండి ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ బరసగా కాకుండా మన ముగ్గులోకి ఎలాగ ఉంటుందో, మన ముగ్గు రంగులు తెలుసు కదా, అలా ఇలా రవ్వ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బియ్యపు రవ్వని కొంచెం తీసుకొని నేను చూపిస్తున్నానండి. ఇలా కొంచెం తీసుకొని మనకి ఫుడ్ కలర్స్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అండి. చూసారు కదా, ఎంత కొంచెం చాలు లైట్గా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మీకు కలర్ కనిపించట్లేదు కదండి. ఇలా 2 స్పూన్లు వాటర్ చాలండి. చూసారా, అలా 2 స్పూన్లు వాటర్ వేసుకొని చూసారా మనకు ప్యారెట్ గ్రీన్ తయారైపోతూనే ఉంది. మనకి ఎంత వాటర్ పోసుకోవాలో మీరు కలుపుకుంటుంటే అర్థమైపోతుంది. ఇలా పోసుకోవాలి. మళ్ళీ కొంచెం ఏమైనా ఫుడ్ కలర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేసుకోండి. మనకి ప్యారెట్ గ్రీన్ తయారైంది. దీన్ని ఇలా కలిపిన తర్వాత చూసారా, దీన్ని ఇంకాస్త ఎండలో పెట్టుకుంటే మాత్రం మంచి నిండుగా కలర్ వస్తుందండి. బాగా డ్రై అయిపోయి మన ముగ్గులో వేస్తున్నా కూడా సన్నగా కూడా చాలా బాగా పడుతుంది. అసలు బయట కొన్న రంగులు దేనికి పనికి వస్తాయండి దీని కింద. చూసారా ఎంత బాగుందో కలర్. నెక్స్ట్ ఇంకో కలర్ తయారు చేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. మన రవ్వ కేసరిలో వాటిలో వేస్తూనే ఉంటాం కదా, అదనమాట. కొంచెం వేసుకొని ఫస్ట్ ఇలా నార్మల్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని లైట్గా కొంచెం వేస్తేనేమో ఎల్లో కలర్ వస్తుందండి. బాగా తిక్కుగా వేస్తేనేమో ఈ తిక్కు ఎల్లో ఉంటుంది చూసారా, ఆ కలర్ వస్తుందన్నమాట. 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని 2 కలర్లుగా చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. కొంచెం వాటర్ చూసుకుంటూ పోసుకోండి. మీరు చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో కదా కలరు, ఎల్లో కలరు. ఎంత సింపుల్గా ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియక మనం బస్తాలు మోయలాక అల్లాడిపోయామండి. నేనైతే ఇంటి ముందు ఒక 4 ముగ్గుల్లా పడతాయండి, పెద్ద ముగ్గులు వేస్తాను. వాటికైతే కలర్లు తేవలేక బయటికి తీసుకెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈసారి ఈ టిప్ తోటి చాలా ఈజీగా అనిపించిందండి. అందుకే మీ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు పని కట్టుకొని ఈ వీడియో చేస్తున్నానండి. చూసారా ఎల్లో ఎంత బాగుందో. ఇప్పటికిప్పుడే కలిపా కాబట్టి ఇలా ఉందండి. ఇది ఎండలో పెడితే మాత్రం ఇంకా ఎల్లో కలర్ బాగా ఫుల్గా వచ్చి డ్రైగా అయిపోయి ఇసుకిసుగ్గా మన ఇంటి ముందు వేస్తాం చూసారా, ఆ ఇసుక కలర్ లాగే ఉంటాయండి, రాజస్థాన్ కలర్ లాగే. ఇదిగోండి గ్రీన్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ తయారు చేస్తాను.
చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. అందరూ చాలా తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చు. ఈ కలర్స్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి బస్తాలు బస్తాలు మోసే పని లేకుండా ఇదిగోండి నెక్స్ట్ రెడ్ కలర్. ఇవన్నీ కూడా మన బిర్యానీ కలర్లో వీటిల్లో వాడుతూనే ఉంటాం. ఫుడ్ కలర్స్ అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయండి. ఇదిగో చూసారా, ఇది లైట్గా వేసాను కాబట్టి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇంకొంచెం నిండుగా వేస్తే ఏంటంటే రెడ్ కలర్ వస్తుంది అనమాట. బాబా చూడండి కలర్ ఎంత బాగుందో. ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగా వచ్చింది. మనం చేసుకోవటం కూడా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. కొంచెం సేపు టైం కూడా కేటాయించే పని లేదు. మీరేమనుకుంటారంటే ఇంత కష్టపడే బదులు బయట కొనుక్కొచ్చుకుంటే అయిపోద్ది కదా అంటుంటారు. అవి మోయాలంటేనే చాలా బరువు కూడా ఉంటాయండి బయట నుంచి తేవాలంటే. ఇవి ఏంటంటే మన ఇంట్లో లేడీసు చక్కగా మిక్సీ పట్టేసుకొని వెంటనే కలుపుకోవచ్చు కదా. మనకి ఈ కలర్ ఇంకా ఆరెంజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇంకాస్త కలర్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అదంతా మనం తయారు చేసుకుంటుంటేనే మనకు ఆ కలర్ అనేది, వాటర్ అనేది అన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఇది చూడండి ఆరెంజ్ కలర్ వచ్చింది, చూసారు కదా, ఇది ఆరెంజ్. ఇప్పుడు 3 కలర్స్ అయిపోయి ఇంకొక కలర్ చూపిస్తాను. ఇప్పటిదాకా నేను చూపించుకున్న కలర్ డబ్బాలన్నీ బయట నుంచి తేవాలి, కానీ ఇప్పుడు నేను చూపించే డబ్బా చూసారా, ఉజాల బ్లూ అండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వైట్ బట్టలకు పెడుతూనే ఉంటారు. ఈ ఉజాల బ్లూ తోటి ఈ బియ్యపు రవ్వని ఇలా కొంచెం వేసుకోండి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసి కొంచెం లైట్గా వాటర్ పోసి ఇవన్నీ కలర్స్ ఇంట్లో పసుపు, కుంకుమ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఇంట్లో అందరికీ ఉండేవేనండి. మనకి ఇట్లా కలుపుకుంటుంటే కలర్ అర్థమవుతుంది. లైట్ కలర్ కావాలంటేనేమో లైట్ బ్లూ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, థిక్ బ్లూ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఏదైనా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇంత అవైలబుల్గా ఇంత చక్కగా మనం కలర్లు తయారు చేసుకోవచ్చు అంటే ఇంట్లో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఖర్చు తక్కువ, పని ఉండదు. అంటే బయట నుంచి తెచ్చుకోవాలంటే ఒకళ్ళు తేవాలి, మనం వెళ్ళాలి, ఇదంతా లేకుండా ఒక్క రోజు ముందు, న్యూ ఇయర్కి ముందు కానీ సంక్రాంతి పండుగకి ముందు కానీ ఇంట్లో ఇలా తయారు చేసుకొని ఎండ చక్కగా కాస్తుంది, డాబా మీద ఆరబెట్టేసుకొని ఇలాంటి ప్లేట్లలో పెట్టుకొని ఒక ట్రైలో పెట్టుకొని ముగ్గు దగ్గర తీసుకెళ్ళామనుకోండి, మనం ముగ్గులు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చూసారా కలర్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా ఉజాల బ్లూ కొంచెం కొంచెం వేసుకుంటా మనం బాగా కలుపుకొని ఎండలో పెట్టుకుంటే చక్కటి కలర్ వస్తుందండి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మన 4 కలర్స్ అయిపోయాయి. ఇక రెడ్ ఒకటి తయారు చేద్దాం, అయిపోద్ది. ఫైనల్ కలర్ అండి, రెడ్. ఇది బొట్టు కుంకుమ అండి, నేను ఇంట్లో పెట్టుకునేది బొట్టు కుంకుమ. ఈ బొట్టు కుంకుమ కొంచెం వేస్తున్నాను. ఇలా కలుపుకోండి. మీరేమనుకుంటున్నారంటే ఈ వీడియో చూసేటప్పుడు ఎందుకు ఇంత కష్టం, చక్కగా కలర్లు తెచ్చుకునే కక్కలు అనుకుంటున్నారండి. కష్టం అనుకుంటే కష్టం అండి, ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా ఉండదండి. మన ఓన్గా కలర్స్ క్రియేట్ చేసుకొని ఇంటి ముందు రంగులు వేస్తే అదొక ప్రౌడ్గా ఉంటుంది కదా, అటు ఖర్చు తక్కువ, మనకి ప్రౌడ్గా కూడా ఉంటుంది. చూడండి, ఈసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలా కొంచెం 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 వాటర్ పోసుకుంటూ ఉంటే కలర్ దానంతరకు అదే తన్నుకుంటూ వస్తుందండి. కలర్ ఎందుకు కొంచెం కొంచెం పోస్తున్నానంటే ఇది బియ్యపు రవ్వ కదా, మరి ముద్దగా అయిపోతే డ్రై అవ్వటం లేట్ అవుతుంది. పర్లేదు, కాకపోతే కొంచెం ఎండటం లేట్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడన్నా మరీ ముందు రోజే పెట్టామనుకోండి, ఎండ సరిగ్గా కాయకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే ఏం లేదండి, ఎంత ఎండగా పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఈ కలర్స్ చక్కగా ఎండగా పెట్టుకొని కొంచెం వేసుకుంటూ చూడండి రెడ్ కలర్ వచ్చేసింది. ఇదేంటంటే
మీరు ఇక్కడ ఇంకో మీకు చెప్పాల్సిన ఇంకో టిప్ ఏంటంటే, ఇగో చూసారా, నేను ముందు ఈ చూడండి ఈ రాయల్ బ్లూ కలరు కలిపిన తర్వాత ఇలా రెడ్ కలిపి తర్వాత ఎల్లో, ఈ ఆరెంజ్ ఈ కలిపేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా లైట్ కలర్ తయారు చేసుకోండి, ఎల్లో తయారు చేసుకోండి, ఆరెంజ్ తయారు చేసుకోండి, ఈ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తయారు చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ కలర్స్ ఉంటాయి కదా, ఈ రాయల్ బ్లూ అని, రెడ్ అని, గ్రీన్ అని ఇవన్నీ కూడా తర్వాత తయారు చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్ మొత్తం కూడా ఇలా అయిపోతుంది, ఊక వాష్ చేసుకునే పని లేకుండా ఫస్ట్ లైట్ కలర్లు అయితే దీంట్లో కలిసిపోతుంది. ఇందాక నేను ఈ కలర్ తయారు చేశాను కదా, వెంటనే ఈ కలర్ తయారు చేసేసరికి చూడండి ఇందులో కూడా ఆ కలరు కొంచెం అంటినట్టు కనిపిస్తుంది. కాబట్టి ముందు లైట్ కలర్లు తయారు చేసుకొని తర్వాత ఈ కలర్ తయారు చేసుకోండి. చూస్తూనే ఉన్నారు కదా, మీ ముందే లైవ్లో చక్కగా ఇంట్లో దొరికేటటువంటి ఉజాల బ్లూ, ఇది ఫుడ్ కలరు, ఇది ఎల్లో కలరు, కొంచెం గ్రీన్ కలరు, ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలరు చక్కగా ఇదిగోండి ఇంట్లో దొరికేదండి. బొట్టు కుంకుమ అండి, చక్కగా బొట్టు కుంకుమతో చూసారు ఎంత బాగా కలర్ తయారైందో. ఇలా రేషన్ బియ్యం ఉపయోగించి ఇలా ఇంట్లోనే చక్కగా కలర్ తయారు చేసుకొని ముగ్గులు వేయండి. ఇంకా నేను ఈ వీటితో పాటు ఇంకా మెత్తటి కలర్, ఈ కలర్ ఉంటుంది కదా, మీ ఇంటికాడ ఈ కలర్ ఒక్కటే ఉందనుకోండి, ఈ కలర్ తోటి ఈ కలర్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అంటే ఈ కొంచెమే ఉందండి, మీ దగ్గర ఏమీ సమయానికి లేదు, ఇంకా నేను 2-3 రకాలతోటి కలర్స్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ముందైతే ఈ వీడియోలో ఇంతవరకు చూపిస్తున్నానండి, చూసారు కదా. వీడియో ఇంకా చాలా రకాలుగా కూడా ఈ కలర్స్ని తయారు చేసుకోవచ్చు. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడు రేషన్ బియ్యం ఒక్కటితోనే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను కలర్స్ రేషన్ బియ్యంతో తయారు చేయడం చూపించాను, ఇంకా నేను సాల్ట్ తోటి ఇంకా ఉప్పుడు రవ్వతోటి కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ తయారు చేసే టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి. అవన్నీ మీ దాకా రీచ్ అవ్వాలంటే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.